కాఫీ మార్బుల్ కేక్. ఉమెన్స్ డే స్పెషల్ గా కాఫీ మార్బుల్ కేక్. మరి పదార్థాలు ఏంటో చూసేయండి. సో చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్. ముందు షుగర్ ని పౌడర్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్లో బటర్ వేసుకుందాం. వేసుకున్న బటర్ని ముందు సాఫ్ట్గా కొంచెం, ఇప్పుడు బటర్ మనకి ఏదైతే ఎల్లోయిష్ కలర్లో కనిపిస్తుందో ఈ ఎల్లోయిష్ కలర్ కొంచెం లైట్ అయిపోతుంది. అప్పటి వరకు బాగా మిక్స్ చేసుకోవాలి, సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే షుగర్ పౌడర్ చేసుకున్నామో దాన్ని కొద్దిగా వేసి మిక్స్ చేసుకోవాలి. అలా కొద్ది కొద్దిగా వేస్తూ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ బ్రేక్ చేసుకోవాలి. వేసుకున్న ఎగ్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్ కూడా సేమ్ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత మనం ఎగ్ వేసాం కాబట్టి ఆ స్మెల్ రాకుండా, టేస్ట్లో కూడా ఆ స్మెల్ వద్దు అంటే కొద్దిగా వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఫస్ట్ మనం వేసింది బటర్ కదా, బటర్ 100 గ్రామ్స్. దాని తర్వాత షుగర్ పౌడర్ చేసుకున్నాము, షుగర్ కూడా 100 గ్రామ్స్. 2 గుడ్లు వేసుకున్నాము, ఒక్క గుడ్డు దగ్గర దగ్గర 50 గ్రాములు ఉంటుంది కాబట్టి 2 కలిపి 100 గ్రాములు. అలానే మైదా పిండి కూడా 100 గ్రామ్స్. మైదా పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ముందు ఇది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. కొద్దిగా క్రీమ్, ఉండలు అవ్వకుండా మిక్స్ చేసుకోవాలి. అలా అని చెప్పి ఇప్పటిదాకా మనం ఎగ్స్ వేసినప్పుడు ఎలా అయితే మిక్స్ చేసుకున్నామో అలా మిక్స్ చేసుకోవద్దు. మనం చేసేది కాఫీ మార్బుల్ కేక్ కాబట్టి 2 కలర్స్ ఉంటాయి కదా. సో ఆ 2 కలర్స్ చేయాలంటే ముందుగా కొద్దిగా ఒక బౌల్లో తీసుకుందాము. మిగతా సగం బ్యాటర్ ఏదైతే ఉందో ఇందులో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ కాఫీ పౌడర్. వదిన, ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసే ఉంచాను. సో ఇందులో అడుగుకి మనం కొద్దిగా సన్నుప్పు వేసుకొని ఒక మౌల్డ్ కూడా పెట్టేసుకున్నాము. సో దీన్ని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుంటే దాన్ని ఫస్ట్ ప్రీ హీట్ అవ్వనివ్వాలి. అది అయిన తర్వాత ఒకసారి టెంపరేచర్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి అది కుక్ అవ్వడానికి దానికి కొంచెం టైం ఇవ్వాలి. సో ప్రీ హీట్ అయిపోయింది కాబట్టి చిన్న స్టవ్ పైన పెట్టి అయితే మనం కేక్ మౌల్డ్ తీసుకొని
ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వెనిలా బ్యాటర్ని ఆ గ్యాప్స్లో వేసుకుందాం. ఇప్పుడు కాఫీ బ్యాటర్ పైన వెనిలా బ్యాటర్. ఇప్పుడు స్పాచులాతోని ఇలా ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇటువంటి పెద్ద సీకు తీసుకొని ఇలా క్రిస్ క్రాస్గా చేసుకోవాలి. ఇప్పుడు ప్రీ హీట్ అయిన కంటైనర్లో సో దీనిపైన లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఈ మూత పైన ఎలాగో రబ్బర్ ఉంది, అంత హీట్ ఈ రబ్బర్ తీసుకోలేదు కాబట్టి నేను లిడ్ని చేంజ్ చేశాను. అమ్మో, ప్రొసీజర్ ఈజీయే వదినా, కాకపోతే చాలా ఆలోచించి జాగ్రత్తగా చేస్తే అవుట్పుట్ అమేజింగ్గా ఉంటుంది. అసలు దీని సంగతి ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం. అదేనండి మన కాఫీ మార్బుల్కి. ఇది కదా బ్రో మనకి కావాల్సింది. ఈ స్పెషల్ డే రోజు ఇంత యమ్మీ కేక్ తోటి హ్యాపీ ఉమెన్స్ డే టు us, హ్యాపీ ఉమెన్స్ డే టు us అని సెలబ్రేషన్స్ అలా కేక్ కట్ చేస్తూ అలా ఎగ్ ప్యాటీస్ తింటూ వదినా నేను తినే ప్రతి బైట్ సో ఇట్ ఈస్ ఆన్ ఎవ్రీవన్స్ నేమ్. వదినా మన కాఫీ మార్బుల్ కేక్ అయిపోయింది కాబట్టి దాన్ని ఎక్కువసేపు అక్కడ పెడితే అమ్మో అది లిమిట్స్ క్రాస్ అయిపోయి మళ్ళీ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే బయట పెట్టేసుకోవాలి. వావ్, కాఫీ మార్బుల్ కేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి వదినా. యాక నచ్చిందా? కాఫీ మార్బుల్ కేక్ అన్నావు కాబట్టి ఆ డిఫరెన్స్ కనిపిస్తే బాగుంటుంది, మాకు కూడా తెలుస్తుంది అనే ఐ నో నీకు ఆ విషయం అనిపిస్తుందని తెలుసు. ఇప్పుడే శ్రవంతి కాల్ చేసి నువ్వు బాగానే అన్ని తెస్తా అంటున్నావు, కేక్ కట్ చేద్దాం అంటున్నావు, కానీ ఇక్కడ చాలా మంది ఉన్నాము, అందరం కలిసి కేక్ మీద పడిపోతాము, సో నువ్వే పీసెస్ కట్ చేసుకొనిరా అని కాల్ చేసింది. అందుకే అనుకున్నా ఎనీవేస్ మీకు కూడా నా క్రియేటివిటీ ఏంటో తెలుస్తుంది, ఆ కలర్ డిఫరెన్స్ ఎలా వచ్చిందో తెలుస్తుంది కాబట్టి సో ముందుగా మనం ఈ కాఫీ మార్బుల్ కేక్ని కట్ చేసుకుందాం. Wow, here is the slice of coffee marble cake. వదినా నాకు టైం అవుతుంది, త్వరగా కిందికి వెళ్ళాలి. కాఫీ మార్బుల్ కేక్ చేసుకునే విధానం. ముందుగా షుగర్ ని పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో 100 grams బటర్ వేసి బాగా విస్క్ చేసి మిక్సీ పట్టిన 100 grams పౌడర్డ్ షుగర్ వేసి మరొకసారి విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 eggs బ్రేక్ చేసి వేసి మళ్ళీ విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసి బాగా విస్క్ చేసుకోవాలి. మైదా పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ లో కొద్దిగా మైదా పిండి అలానే క్రీమ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 బ్యాటర్స్ లాగా చేసి ఒక దాంట్లో కాఫీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ వేసి పెట్టుకున్న కేక్ ట్రేలో ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ చేసిన బ్యాటర్ వేసి దానిపైన వెనీలా బ్యాటర్ వేసి అలా ఒకదాని తర్వాత ఒకటి వేసి నీట్ గా అప్లై చేసి ఒక పుల్ల సహాయంతో క్రిస్ క్రాస్ గా చేసి ప్రీ హీట్ లో పెట్టుకున్న కేక్ మౌల్డ్ లో పెట్టి 20 minutes బేక్ చేసుకుంటే కాఫీ మార్బుల్ కేక్ రెడీ.